ఒకటి ఇప్పుడు అంబానీ అదానీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కాంగ్రెస్, ఈ రెండు మధ్య పోటీ అంటున్నారు. అదే అట్లే ఉన్నట్టున్నది. ఆమ్ ఆద్మీ అంటే లిక్కర్ స్కామ్ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు కన్ఫ్యూజ్డ్. ఇక్కడనేమో కవితను అరెస్ట్ చేయమని, అక్కడనేమో కేజ్రీవాల్ని బచాయిస్తారంట, కన్ఫ్యూజ్డ్. కానీ మీరు ఇంత టైం పట్టిందా కవిత అరెస్ట్కు? సంవత్సరంన్నర పట్టింది కవిత. 2 ఏళ్ళు పట్టింది. వాళ్ళు లల్లూ ప్రసాద్ని అరెస్ట్ చేస్తే 30 ఏళ్ళు పట్టింది. ఇది మేం కాదు అరెస్ట్ చేసేది, ఈడీ సిబిఐ లబ్ధి గురించి అనుకోరదా? మళ్ళీ ఎందుకు పార్లమెంట్ మా చేతులు ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తుంటే, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఉంటుండే. కార్పొరేట్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని. కార్పొరేట్ పార్టీ అంటే ఎవరు మీరు చూడండి. ఇప్పుడు బ్యాంకులు ఎవరికి వాస్తవాలు, వాళ్ళ థియరీ ఆలోచన మీదే వేలాది కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళకి ఇచ్చుకున్నారు, పైసలు తీసుకుని పారిపోయిండ్రు. మేము ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళని పారిపోయిండ్రు. ఇప్పుడు అదానిని ఎప్పుడు పెరిగింది? కాంగ్రెస్ ఉన్నప్పుడు అదానిని ఎవరు కలిసిండ్రు? అదానిని రేవంత్ రెడ్డి గారు కలిసిండ్రు అదాని. అయితే అబాని ఆయన అవును, మేము కూడా అద్దరు పెట్టుబడి కొరకే. మా మేనిఫెస్టోలు కూడా ఉన్నది. అంత్యోదయ అంటే కింది నుంచి, అది అంబేద్కర్ గారి థియరీ. కింద వాళ్ళని ఎత్తే మీది వాళ్ళు చెప్తారని. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కాంగ్రెస్. అంత్యోదయ అంటే వెనకటి ఆలోచన, ఆర్ఎస్ఎస్, సంఘ్, తర్వాత అంత్యోదయ. మేము కొత్తగా ఇన్వెంట్ చేయలేదు, దీని కొరకు ఇన్వెంట్ చేయలేదు. అంత్యోదయ అని మొదటిసారి నుండే ఇదే విధానంగా పోతుంటే మీరు డేటా చూడండి. బ్యాంకులు 1,00,000 కోట్లు లోన్ ఇస్తే ఎన్ని లోన్లు పై వాళ్ళకి ఇచ్చేది, ఎన్ని లోన్లు కింద వాళ్ళకు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మీద వాళ్ళకి ఇచ్చేది, ఇంత చిన్న తక్కువ కింద ఇచ్చేది. అది కూడా వాళ్ళకి 1,00,000 రూపాయల లోన్ ఇస్తే 30,000 లంచం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, 1 పైసా లంచం లేకుండా ఇది ఎక్కువైంది. కింది లోన్స్ చాలా ఎక్కువైనాయి. అందుకే అండ్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అంత్యోదయ ఇప్పుడు అమర్త్య సేన్, మోడర్న్ ఎకానమీస్ కూడా ఇదే కరెక్ట్ అంటున్నారు. మీరు పేదోళ్ళని ధనవంతులు చేస్తేనే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు. అయితే మొత్తం దేశం లేస్తుంది. పేదోళ్ళకి ఇస్తే మొత్తం మీదోళ్ళకి ఇస్తే ఓన్లీ మీదికి లేస్తుంది. అయితే అది అండ్ డేటా చూపెడుతుంది. కింద వాళ్ళకి లోన్స్ 20% కాదు, 20 ఇంతలు ఎక్కువైంది. అంటే 2000% ఎక్కువైంది కి బాటమ్ లేయర్కు లోన్స్ ఇచ్చాడు. ఆ డేటా చూడండి. స్వరాజ్ పాల్ ఎవరంటే ఈయన వీళ్ళుండే రాహుల్ గాంధీ అండ్ వీళ్ళ గార్డియన్ ఉండే లార్డ్ స్వరాజ్ పాల్ అని ఇంగ్లాండ్లో, ఆయన బ్రిటన్లో ఉండే. ఆయన వీళ్ళిద్దరూ రాజీవ్ గాంధీ అండ్ రాహుల్ గాంధీ వాళ్ళ లోకల్ గార్డియన్స్ ఉండే. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు అన్ని కంపెనీస్ ఇండియాని కొనిస్తుంది. అందులో మా ఫాదర్ జడ్జ్మెంట్ ఉండే, బాంబే హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిండ్రు. అట్లా చేస్తందుకు లేదు. మా ఫాదర్ జడ్జ్మెంట్ ఇవ్వకుంటే మొత్తం దేశాన్ని ఇందిరాగాంధీ అక్కడ స్వరాజ్ పాల్కి అమ్ముకుండేది, దేశంలో ఉన్న కార్పొరేట్స్ అనేది. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అంటారు. మీ మేనిఫెస్టో సంకల్ప పత్రం మొన్న రిలీజ్ చేశారు, దానిలో ఏం ఉచితాలు లాంటివి ఏం లేవు. అదే బట్ వాళ్ళేమో 1,00,000 రూపాయలు మేము పేదలకు ఇస్తాం ప్రతి సంవత్సరం అంటారు. ఇక్కడ 6 గ్యారెంటీ. మీరు ఒకవేళ నమ్మకం ఉంటే తీరుగా ప్రజలు నమ్మకం లేకుంటే 1000 గ్యారెంటీలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు ఏమను వాళ్ళ నమ్ముతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా బాగుంది అంటున్నారు పాంచ్ నాయక్. అదే చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా కూడా ఆలోచిస్తారు, మేనిఫెస్టో కమిటీ ఉంటుంది, చేస్తారు. ఈ మేనిఫెస్టో ఇంతకుముందు 5 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు, 5 చెప్పదెబ్బలు, 6 చెప్పదెబ్బలు, గ్యారెంటీ చెప్పదెబ్బలు అన్నారు. చూస్తే ఇది డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టో కాదు. కానీ ఇంకా బాధాకరంగా ఉంది ఏంటంటే కాంగ్రెస్ థింక్ ట్యాంక్ చేసిన మేనిఫెస్టో కాదు. కాంగ్రెస్ ఆ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అపాయింట్ చేసిన ఆయనే చేసిన మేనిఫెస్టో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపేది ఇక్కడ వీళ్ళు కాదు, అక్కడ రాహుల్ గాంధీ అండ్ టీం కాదు, కాంగ్రెస్ ఇంటలెక్చువల్ టీం కాదు, ఎవరు ఆ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చేసిన వాళ్ళేదేంది. ఒక్క నిమిషం, అయితే ఆయన ఎలక్షన్ గెలుస్తుందుకు వాళ్ళ మేనిఫెస్టో ఎలక్షన్ గెలుస్తుందుకు అంటే వాళ్ళ విజన్ 1 month విజన్ అన్నమాట. ఎలక్షన్ ఎట్లా గెలిచాలి, నేను 1,00,000 రూపాయలు నాకు ఓటేయి, నేను మీదకి 1,00,000 రూపాయలు నాకు ఓటేయి, నేను మద్దతు ఇది చేస్తా అది ఓటేయని. కానీ మా దాంట్లో ఎక్కడ కూడా చెప్పలేదు. మాది ఎలక్షన్ కాదు, మాది సిద్ధాంతం ఉన్న పార్టీ, ఒక దిక్కు డైరెక్షన్ ఉన్న పార్టీ. 2047 మనము ప్రపంచంలో నంబర్ 1 ఎకానమీ ఎట్లా ఉండాలి, ఆ డైరెక్షన్ చూపెట్టే పార్టీ. అప్పుడు అక్కడ ఉండాలంటే ఈ నెక్స్ట్ 10 ఏళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి,